తులసి చెట్టు మధ్యలో ఇలా చెయ్యి వేస్తే, అన్ని వేళలా వెయ్యమని కాదు నా ఉద్దేశ్యం, ఇలా చెయ్యి వేస్తే ప్రాణోత్క్రమణ సమయమునందు చెయ్యి వేస్తే 33 కోట్ల మంది దేవతల్ని స్పృశించాడు అని ఇస్తారు ఫలితం. అలాగే యదశ్రీ సర్వవేదేషు, తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తల వంచి ఇలా నమస్కరించారనుకోండి, వేదమాతకి నమస్కరించినట్టు. వేదమాత తులసి చుట్టూ ఉండేటటువంటి ఆవరణంగా గాలిగా ఉంటుంది. కాబట్టి తులసీ త్వం నమామ్యహం, అటువంటి ఓ తులసి నీకు నమస్కరించుచున్నాను. తులసి లక్ష్మీదేవి యొక్క మారు రూపు. కదులుతూ లక్ష్మీదేవిని చూడాలి అంటే తులసి చెట్టునే చూడాలి. అందుకే తులసికి ఉండే లక్షణం ఏమిటంటే అలక్ష్మీ స్వరూపాన్ని లోపలికి రానివ్వదు. అలక్ష్మి